హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఏ గేటెడ్ కమ్యూనిటీ చూసినా, ఏ అపార్ట్‌మెంట్ చూసినా, ఏ హై రైజ్ అపార్ట్‌మెంట్ చూసినా అక్కడ ఒక అసోసియేషన్ ఉండటం. అసోసియేషన్‌లో 2, 3 వర్గాలు ఉండటం. ఒక వర్గం పవర్‌లో ఉంటే, ఒక వర్గం చేతిలో అసోసియేషన్ ఉంటే, వేరే వర్గం వాళ్ళు ఇంటెన్షనల్‌గా కావాలని మెయింటెనెన్స్ కట్టకపోవడం. వాళ్ళు సర్వీసెస్ వాడుకుంటూ అండ్ మెయింటెనెన్స్ కట్టగలిగే కెపాసిటీ ఉండి గూడా మెయింటెనెన్స్ కట్టకుండా ఓన్లీ విత్ ద ఇంటెన్షన్ టు హెరాస్ ద అపోజిట్ పార్టీస్ లేదా ఈ మేనేజ్మెంట్‌ని హెరాస్ చేయాలనే ఇంటెన్షన్ తోటే ఈ మెయింటెనెన్స్ కట్టకుండా హెరాస్ చేస్తూ ఉండటం మనం రెగ్యులర్‌గా ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో చూస్తూనే ఉంటున్నాం. సో, ఇలాంటి కేసెస్‌లో ఈ అసోసియేషన్ మెంబర్స్ ఏం చేయొచ్చు? వాళ్ళ దగ్గర నుంచి మెయింటెనెన్స్ ఎలా రాబట్టుకోవచ్చు? అని చూసినట్లయితే చట్టంలో చాలా క్లియర్‌గా ఉందండి. మీరు ఒక్కసారి లీగల్ నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకిచ్చే సర్వీసెస్‌ని మీరు క్లియర్‌గా వితిన్ 1 వీక్ నోటీస్ పీరియడ్ ఇచ్చి మీరు ఆ సర్వీసెస్‌ని స్టాప్ చేయొచ్చు. అదే గాకుండా మీరు రికవరీ ఆఫ్ మనీ అనే ఒక కేసు వేయడం ద్వారా మెయింటెనెన్స్ కూడా తీసుకోవచ్చు. ఆ మెయింటెనెన్స్ కోసం మనం వేసే ఈ రికవరీ ఆఫ్ మనీ కేస్‌లో వాళ్ళ ప్రాపర్టీని కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు. వన్స్ ప్రాపర్టీ గనక మీరు అటాచ్‌మెంట్ కోరినట్లయితే వాళ్ళు ఎంతటోళ్ళు అయినా సరే చిన్న మెయింటెనెన్స్ కోసం అంత పెద్ద ప్రాపర్టీ వదులుకోరు కాబట్టి వెంటనే మెయింటెనెన్స్ కట్టే అవకాశం ఉంటుంది. సో, ఈ రికవరీ ఆఫ్ మనీలో కూడా మీరు సమ్మరీ సూట్ వేసుకోవడం ద్వారా వితిన్ 3-6 మంత్స్‌లో కేసు డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సర్వీసెస్‌ని డిస్కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఏంటంటే ముందుగా మీరు లీగల్ నోటీస్ ఇచ్చి పోలీస్ స్టేషన్‌లో ఇన్ఫార్మ్ చేసి దాని తర్వాత వాళ్ళకి 1 వీక్ టైమ్ ఇచ్చి ఆ తర్వాత మీరు డిస్కనెక్ట్ చేసినట్లయితే సర్వీసెస్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. వాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్ళినా ఆల్రెడీ మనం ఇంటిమేషన్ లెటర్ ఇచ్చి ఉంటాము. వాళ్ళు లీగల్‌గా వెళ్ళాలన్నా సరే మీరు ఇచ్చిన లీగల్ నోటీస్‌కి వాళ్ళు ఎలానో రిప్లై ఇచ్చి ఉండకపోవచ్చు. సో, ఈవెన్ కోర్ట్‌కి వెళ్ళినా సరే మీరే గెలుస్తారు.